ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145వ కీర్తన 19వ చరణంలో దైవజనుడు కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చడానికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని యందు భయము భక్తిని కలిగి జీవించడం, ఆయనను ప్రేమించే వారంగా ఉంటున్నాం. చూడండి, మన జీవితంలో ఆయనకు భయపడే వారి మీద ఆయన కనుదృష్టి నిలిపేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చినాడు గనుక ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతూ వచ్చినాడు. ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడమే కాకుండా అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు అతన్ని చేస్తూ వచ్చినాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మన కొరకై గొప్ప మేలులు సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనములో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచేయించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆయన యందు భయము భక్తిని సంపూర్ణంగా కనపరిచినప్పుడు తప్పకుండా దేవుడు తగిన సమయంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేవాడుగా ఉంటాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకు మనం భయపడే వారంగా ఉన్నప్పుడు దేవుడు సంపూర్ణమైన మేలును నీకు సిద్ధపరుస్తున్నాడు. నాకు ఇంకా వివాహం కాలేదని, నాకు ఇంకా ఉద్యోగం రాలేదని, నా అప్పులు తీర్చబడలేదని, నా వ్యాధి బాగుపడలేదని చింతిస్తున్నావా? నీవు ప్రార్థిస్తున్న నీ యొక్క కోరికను దేవుడు తీర్చే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకో. మన ప్రియులు రూతు దైవజనురాలు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కనపరుస్తూ వచ్చింది. ప్రతిఫలం ఆశిస్తూ కాదు కానీ ప్రభువును ప్రేమిస్తూ అలాగన జీవించింది కనుక బోయాజును తాను పొందుకుంటూ వచ్చింది. అలాగున దావీదు దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగుతూ వచ్చినాడు కనుక దావీదును దేవుడు సౌలు తదనంతరం సింహాసనం మీద కూర్చుండబెడుతూ వచ్చినాడు. అన్న దైవజనురాలు తన యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు సమయాలు పొందుకుంటూ వచ్చింది. ఇలాగున రాహాబు స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి మరి వేగుల వారిని చేర్చుకున్నప్పుడు తన ఇంటి వారిని రక్షించుకుంది. అలాగున మన జీవితంలో కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మన కోరికను ఆయన సిద్ధింపజేయనట్లుగా ప్రభు సహాయం.